హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, వైట్ హౌస్ రష్యా ఫస్ట్ టైం నార్త్ కొరియా సప్లై చేసిన బలిస్టిక్ మిసైల్స్తో యుక్రెయిన్పై దాడి చేసిందని చెప్పింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కిమ్ జాంగ్ ఉన్ రష్యాని విజిట్ చేసి మిలిటరీ కోఆపరేషన్ గురించి డిస్కషన్ జరిపారు. నార్త్ కొరియా ఆర్టిలరీ అమ్యునిషన్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, రాకెట్ లాంచర్స్, మిసైల్స్ని రష్యాకి సప్లై చేసిందని ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే రష్యా, నార్త్ కొరియాలు అయితే వీటిని రిజెక్ట్ చేశాయి. నార్త్ కొరియా సప్లై చేసిన మిసైల్స్ని మేము వాడలేదని రష్యా చెప్తుంది. కానీ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ మాత్రానికి ఇలా మిసైల్స్ని సప్లై చేయడం ఒక సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్, దీని గురించి యునైటెడ్ నేషన్స్లో మేము కంప్లైంట్ చేస్తాం, ఈ డీల్స్లో ఇన్వాల్వ్ అయిన నార్త్ కొరియన్ కంపెనీలపై అడిషనల్ శాంక్షన్స్ని విధిస్తామని చెప్పారు. యుఎస్ అఫీషియల్స్ దీనికి ఎక్స్చేంజ్గా రష్యా నార్త్ కొరియాకి ఫైటర్ జెట్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఆర్మోర్డ్ వెహికల్స్ని సప్లై చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. నార్త్ కొరియా వరుసగా స్పై శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది. దీంట్లో కూడా రష్యా హెల్ప్ ఉందని ఎలిగేషన్స్ ఉన్నాయి. రష్యా యూజ్ చేస్తుందన్నారు కానీ స్పెసిఫిక్గా ఏ మిసైల్ అని చెప్పలేదు. షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ అని చెప్తున్నారు. నార్త్ కొరియా ఇచ్చి ఉంటే KN-23 మిసైల్ వాటిలో ఉండొచ్చు. ఈ మిసైల్ రష్యన్ ఇస్కందర్ M లాగానే ఉంటుంది. ఇస్కందర్ M మీదే బేస్ అయి ఉండొచ్చు. కొన్ని రిపోర్ట్స్ని బట్టి 450 కిలోమీటర్స్ రేంజ్, అలాగే 500 kgs వార్ హెడ్ని క్యారీ చేస్తుంది. అలాగే ఇంకో అప్డేట్ కూడా ఉంది. అమెరికా రష్యా ఇరాన్ నుండి కూడా బలిస్టిక్ మిసైల్స్ని కొందామని ప్లాన్ చేస్తుందని చెప్తుంది. గతంలో వచ్చిన అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని బట్టి FAT-110 జోల్ ఫాగర్ మిసైల్స్ని రష్యాకి సప్లై చేయొచ్చు. FAT-110 అనేది టాక్టికల్ బలిస్టిక్ మిసైల్, 300 కిలోమీటర్స్ రేంజ్. అలాగే జోల్ ఫాగర్ అనేది షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్, 700 కిలోమీటర్స్ రేంజ్లో దాడి చేయగలదు. గతంలో చాలామంది డిఫెన్స్ అనలిస్టులు అమెరికా, నేటో అలయన్స్ కనుక యుక్రెయిన్కి లాంగ్ రేంజ్ వెపన్స్ని ఇస్తే రష్యాకి ఇరాన్, చైనా లాంటి కంట్రీస్ నుండి బలిస్టిక్ మిసైల్స్ని కొనడానికి అవకాశాలు ఏర్పడతాయని హెచ్చరించారు. యూకే, ఫ్రాన్స్లు స్టోర్మ్ షాడో స్కాల్ప్ మిసైల్స్ని, తర్వాత అమెరికా అటాక్ MS టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్ని సప్లై చేశాయి. దీనివల్ల రష్యా వాళ్ళు సప్లై చేశారు, మేము కూడా కొంటున్నామని యుఎన్లో సమర్థించుకొని నార్త్ కొరియా, ఇరాన్ నుండి కొనడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈ రిపోర్ట్స్ నిజమైతే రష్యా యుక్రెయిన్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. రష్యన్ మిసైల్స్ కంటే నార్త్ కొరియన్, ముఖ్యంగా ఇరాన్ మిసైల్స్ అనేవి చాలా చీప్ కాస్ట్ ఉంటాయి. కొంటే పెద్ద సంఖ్యలోనే కొంటుంది. రీసెంట్గా యుక్రెయిన్ నుండి కొన్ని ఫొటోస్ వచ్చాయి. వాటిలో 155 mm షెల్స్పై తమిళనాడులో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నలండా అని సీల్ ఉంది. దీనివల్ల ఇండియా యుక్రెయిన్కి అమ్యునిషన్ని సప్లై చేసిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ ఈ అలిగేషన్స్ని రిజెక్ట్ చేసింది. డిఫెన్స్ అనలిస్టులు ఇండియా చాలా కంట్రీస్కి అమ్యునిషన్ని ఎక్స్పోర్ట్ చేసింది, స్లోవేనియా ఇండియా అమ్మిన వాటిని యుక్రెయిన్కి డొనేట్ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. DRDO ప్రమోషనల్ వీడియోలో దారా శక్తి అనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ని బయటపెట్టింది. ఫీల్డ్ ఎవల్యూషన్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయని చెప్తుంది. ఇందులో డైరెక్షన్ ఫైండర్, వేరియస్ లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ జామర్స్ ఉన్నాయి. ప్రజెంట్ సంయుక్త సిస్టమ్స్ అనేవి సర్వీస్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డిఫెన్స్ మినిస్ట్రీ 2 హిమశక్తి ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని కొనడానికి 3000 crores కాంట్రాక్ట్ని సైన్ చేసింది. ఇప్పుడు దారా శక్తి గురించి బయటపెట్టింది. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అనేవి ఎలింట్ కమాండ్ సెన్సార్స్తో సిగ్నల్స్ని బట్టి టార్గెట్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో డిటెక్ట్ చేస్తాయి. జామర్స్ వెంటనే వాటి రెడార్స్, రేడియోస్ని జామ్ చేసి మిషన్ ఫెయిల్ అయ్యేలా చేస్తాయి. ఓన్లీ ఏరియల్ టార్గెట్సే కాదు, గ్రౌండ్ ఫార్మేషన్స్ని కూడా. ఈ సిస్టంలో పెద్ద సంఖ్యలో వెహికల్స్ అనేవి లార్జ్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉండి లార్జ్ ఏరియాని కవర్ చేస్తాయి. రిపోర్ట్స్ని బట్టి 90% యుక్రేనియన్ FPV డ్రోన్స్ని రష్యన్ EW సిస్టమ్సే జామ్ చేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి హార్డ్ కిల్ వెపన్స్ అయితే ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అనేవి సాఫ్ట్ కిల్ వెపన్స్. DRDO ఈ ఫీల్డ్లో అడ్వాన్స్డ్గా ఉందని చెప్పొచ్చు. అలాగే QRSAM హెలినా యూజర్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్తుంది. అలాగే రీసెంట్గా జరిగిన మౌంటెడ్ గన్ సిస్టమ్ టెస్ట్ ఫుటేజ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.